స్వయం కృషితో ఎదిగి ఓ టార్గెట్ పెట్టుకుని రీచ్ అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి. జైలుకు వెళ్లినా తన లక్ష్యాన్ని ముద్దాడడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. పైగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. తెలంగాణ రెండవ సీఎంగా బాధ్యతలు చేపట్టి ముందుకు వెళుతున్నారు. ఎమ్మెల్యేగా తొలి ఎన్నికల్లో ఓడిపోయినా రెండవసారి ఏకంగా సీఎం పీఠంపైనే కూర్చున్న మొండి వ్యక్తి రేవంత్. ఇక లోకేష్ తొలి ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయారు. ఎంతో మంది నుంచి హేళనలను ఎదుర్కొన్నారు. పప్పు అంటూ ముందు వెనక ఎంతో మంది విమర్శలు చేశారు. స్వపార్టీలో కూడా ఎందరో ఆయన్ను చిన్నచూపు చూశారు. కానీ ఓడిన చోటే మళ్లీ గెలిచారు. అది కూడా నిగ్గదీసి బరిగీసి బరాబర్ విక్టరీ కొట్టారు. రాష్ట్రంలో మూడో అతిపెద్ద మెజారిటీ సాధించి శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తొలి మెట్టు ఎక్కడంలో దాదాపుగా ఇద్దరిది ఒకటే కథ. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన కాంగ్రెస్ లో సీఎం పదవి చేపట్టడం అంటే ఆషామాషి కాదు. కాకలు తిరిగిన నాయకులు కూడా గింగిరాలు తిరగాల్సిందే. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలను, ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఎక్కడైనా సీనియర్లు సీఎంలుగా వ్యవహరిస్తుంటారు. బయట పార్టీల నుంచి వచ్చిన నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాలను ముందుకు నడపడం సహజంగా జరగదు. కానీ తెలంగాణలో ఆ రికార్డును తిరగరాశారు రేవంత్. పార్టీలో అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత అనేక ఓటములు ఎదురైనా మొండిగా ముందుకు వెళ్లారు. అంతా ఐరన్ లెగ్ అంటూ విమర్శించినా వాటిని పట్టించుకోలేదు. 5 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లు, 4 RAC, 3 వెయిటింగ్ లిస్ట్ చీఫ్ మినిస్టర్లుగా చెప్పుకునే కాంగ్రెస్ లో వారందరినీ కాదని సీఎం పీఠం ఎక్కారు రేవంత్. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొన్నాళ్లకే ముఖ్యమంత్రి పదవిని అందుకున్న వ్యక్తిగా సంచలనం సృష్టించారు. కేసీఆర్ లాంటి ఉద్యమ శిఖరాన్ని ఒక్క రేవంత్ మాత్రమే ఓడించగలరని కాంగ్రెస్ పార్టీ నమ్మిందంటే దాని వెనక ఎంత కృషి దాగి ఉండాలి. రేవంత్ ను అరెస్ట్ చేసినప్పుడు, కొడంగల్లో ఆయన ఇంటిపై దాడి చేసినప్పుడు 90% మంది కాంగ్రెస్ నాయకులు ఆయనకు మద్దతుగా మాట్లాడలేదు. అయినా తన సమస్యలను తనే పరిష్కరించుకున్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒంటరి పోరాటం చేశారు. కాంగ్రెస్ సీనియర్లు తలా ఓ వైపు లాగుతున్న పార్టీని విజయ తీరాలకు చేర్చారు. తనను నమ్ముకున్న వారికి న్యాయం చేస్తూనే తనను విమర్శించిన వారిని కూడా దారిలోకి తెచ్చుకొని లక్ష్యాన్ని చేరుకున్నారు. ఒక్క విజయంతో పార్టీలోని వ్యతిరేకులను, బీఆర్ఎస్ నాయకులను డిఫెన్స్ లో పడేశారు. నిన్న మొన్నటి దాకా అనుమానంగా చూసిన హైకమాండ్ కూడా తన దారికి తెచ్చుకున్నారు. ఇందుకు ఉదాహరణే తన మిత్రుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇప్పించుకోవడం. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు దేశంలోనే పవర్ఫుల్ సీఎంలలో తనూ ఒకరినని నిరూపించుకుంటున్నారు.